మాతృదేవోభవ. మోపుల నెక్కినాను రసముగ్ధులు మ్రొక్కగా నెక్కినాను, వాగ్దీపము చూపినాను, గడిదేరిన మేటి వధాన విద్యలో టాపును లేపినాను, డడఢామ్మని బేలడి ఆసు విద్యతో ఓపిక మీద శ్రోతలను నూపితి, నీవలనన్ సరస్వతి నీవలనన్ సరస్వతి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 430వ భాగానికి స్వాగతం పలుకుతాం. లోకంలో మంచికి మంచి, చెడ్డకి చెడ్డే. ఎంత మంచి చేస్తే అంత మంచి, ఎంత చెడ్డ చేస్తే అంత చెడ్డే. దీన్ని చక్కగా ఒక్క తెలుగు సామెతలో చెప్పారు, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. ఇది సాధారణంగా కొంచెం ఈ దుష్కర్మ అనే అర్థంలో వాడతారు, కానీ మంచికి కూడా వాడచ్చు. చేసుకున్న వారికి చేసుకున్న, ఇందులో పరమేశ్వర ప్రమేయం లేదండి. ఆయనేమీ కల్పించుకుని వీళ్ళకి ఎక్కువ వాళ్ళకి తక్కువ ఇవ్వడండి, కానీ ప్రార్థించిన వారిని రక్షిస్తాడు, అది వేరే విషయం. ప్రభుత్వం చట్టాలు పెడుతుంది, చట్టం పెట్టడంలో ప్రభుత్వానికి ఏముంటుంది దృష్టి? అందరూ బాగుండాలి, అందరినీ దృష్టిలో పెట్టుకునే పెడతారు కదా, ఒకరి కోసం ప్రత్యేకం చేయరు కదా. రాజంటే అలా ఉండాలి, అలా ఉంటున్నారా లేదా వేరే విషయం, అలా ఉండాలి కదా, అలా అందరికీ చేస్తాడు. దాంట్లో ఎవరైనా అటు ఇటు చేస్తే శిక్షిస్తారు. భగవంతుడు ఒక మామూలు ప్రభుత్వం ఎలా ఉంటే భగవంతుడు ఎలా ఉంటాడు? ఆ అటు ఇటు కాసేదని, బాబు నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, చేసిన పనులే కావచ్చు, కర్మే కావచ్చు, స్వామి నేను తట్టుకోలేకపోతున్నానయ్యా అని నిండు హృదయంతో ప్రార్థన చేస్తే దాన్ని తేలిగ్గా తట్టుకునేలా చేస్తాడు. ఆ దుఃఖాన్ని సుఖంగా కూడా మారుస్తాడు. ఏమీ భయపడక్కల, ప్రార్థన చాలా ప్రధానం. ఆ ప్రార్థన నమస్కారాన్ని సమర్ప్యామి, ప్రార్థన నమస్కారాన్ని సమర్ప్యామి అని పురోహితులు చెప్పగానే దాన్ని ఏదో మామూలు మాటగా తీసుకోకూడదు. కన్నీళ్లతో భగవంతుని ప్రార్థన చేయాలి. ఇది మనం బహిరంగంగా చేసుకునే వ్రతాల్లో ఇబ్బంది అవ్వచ్చు, సాధ్యం కాకపోవచ్చు. ఆ రోజు ఇంట్లో పూజామందిరం దగ్గర కూర్చున్నప్పుడు ఆ ఏకాంతంగా చేసుకోవాలి. మనం చెప్పదలుచుకున్నది దేవుడికి చెప్పాలి, కన్నీళ్ళేవో అక్కడ పెట్టుకోవాలి, ఊళ్ళో వాళ్ళ దగ్గర పెట్టుకునే కంటే. ఖచ్చితంగా ఎంత గొప్ప కర్మనైనా తుడిచిపెట్టేయగలిగిన శక్తి భగవత్ శక్తికి ఉంది, దాంట్లో తేడా ఏం లేదు. కర్తుం అకర్తుం అన్యథా కర్తుం అని అమ్మవారు దేవీ భాగవతంలో స్వయంగా చెప్పింది. కానీ దానికి ఎంత ప్రయత్నం జరగాలి. కానీ అంతవరకు మాత్రం మనం అర్థం చేసుకోవాల్సింది, కర్మ ఎప్పుడూ కూడా దేవుడు పని కట్టుకుని కల్పించుకుని వీరికి చెడ్డ వారికి మంచి చెయ్యడు, మనదే మనకు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంకొక కళ విభీషణుడు గురించి వచ్చిన కళ చెబుతుంది. ఎలా వచ్చింది? రావణాసురుడికి వచ్చినట్టుగా విభీషణుడు వస్తాడా? రావణాసురుడు కనిపించినట్టుగా విభీషణుడు కనపడతాడా త్రిజటికి? ఏకస్తత్రమయా దృష్టగా శ్వేతఛత్రో విభీషణక, ఏకస్తత్రమయా దృష్టగా శ్వేతఛత్రో విభీషణక, శుక్లమాల్యాంబరధరక శుక్లగంధానులేపనక, చతుర్దంతం గజం దివ్యం ఆస్తే తత్ర విభీషణక. విభీషణుడికి మహాయోగం పట్టిందమ్మా. మీకు చిత్రం ఏమిటంటే, ఈ కళ జరిగే సమయానికి విభీషణుడు రాముణ్ణి శరణు వేడలేదు. ఎప్పుడు శరణు వేడాడు? ఇది అయిపోయాక, హనుమంతుడు వచ్చి మాట్లాడాక, అశోకవన ధ్వంసం జరిగాక, హనుమంతుడిని కట్టేసి రావణాసురుడు సభలో సమావేశపరిచాక, విభీషణుడు సలహాలు ఇచ్చాక, రావణాసురుడు ఆయన గుండెల మీద తన్నాక అప్పుడు వెళ్ళాడు. ఇంచుమించు యుద్ధకాండ ప్రారంభంలో, అది సుందరకాండ చివరిలో. మరి అప్పుడే విభీషణుడికి యోగం పట్టిందని కల రావడం ఏమిటి? ఆయన ప్రవృత్తి అటువంటిది. అదే రాబోయే కర్మఫలాలు ముందే కలలోకి వస్తాయి. దీన్ని బట్టి కొంచెం విభీషణుడికి ఈ త్రిజటికి ఏదో సంబంధం ఉంది అనుకుని, ఆయన భార్య ఎలాగో సరమాని ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఈవిని ఆయన కూతురు అన్నారు. దానికి వాల్మీకి రామాయణంలో ఆధారం లేదు, కానీ అనుకుంటే అనుకోవచ్చు, నష్టమే ఉంది. ఇప్పుడు ఏమైనా ఆధార్ కార్డు రెడీ గొడవ పెడతారా? త్రిజట డాక్టర్ ఆఫ్ విభీషణ అని ఉందా లేదా, అది పెద్ద విషయం కాదు. ఉనికి గ్రంథంలో ఉన్నది చెప్పాలి కాబట్టి చెప్పు. విభీషణుడికి ఆయన మంచి ప్రవృత్తికి తగిన ఫలితం లభించిందండి. ఏకస్తత్ర మయా దృష్టగా, విచిత్రంగా నమ్మ ఒక్కరిని ఈ రాక్షస లంకంతా నాశనమైపోతుంది, పొగలొచ్చేస్తున్నాయి విపరీతంగా, తగలబడిపోతుంది, అది జరగబోయేదేగా. కానీ ఒక్కడు మాత్రం ప్రకాశిస్తున్నాడు. అంటే ఏమంటే సీత ఎవరు ఎవరు ఇక్కడ కూడా లంకలో కూడా రామభక్తులు ఉన్నారా? లంకలో రామభక్తులు ఉన్నారా? అయ్యో, ఇంతవరకు నేను వాళ్ళని ఎందుకు ఆశ్రయించలేదు, వారు నాకెందుకు కనిపించలేదు?
ఉంటారు. అంటే ఇది ఎందుకు సూచన? ఈ చరిత్ర ఇలా నడవడం, ఈ కావ్యం ఇలా రచించడం దేనికి సూచన? ఎంత చెడిపోయిన జీవితంలో కూడా బాగుపడే అవకాశం ఒక్కటైనా ఉంటుందమ్మా. మీరు నిరాశకు లోను కావద్దు. మీకు నవజీవన వేదం ఉంది, సుందరకాండ ఉంది. ఎంత దెబ్బతిన్నామన్న జీవితంలో కూడా ఆశా దీపం ఉంటుంది, కారు చీకట్లో కాంతి రేఖ. అదే దీపావళి అమావాస్య నాడు వెలిగించే దీపం. బాణసంచాల మోతల్లో, బాంబుల మోతల్లో మనకి దీపాలు కనపడకుండా పోయాయి. కానీ అసలు దీపావళి నాడు శోభ దీపాలే కదండి. ఇంటి గోడ మీద అలా దీపాలు పెడితే ప్రతి ఇల్లు ఎలా కనపడుతుందండి? అసలు ఆ దీపావళిని దీపాల శోభతో చేయాలి, కానీ ఈ బాంబులేమిటి? లేనిపోను గొడవ. ఎక్కడ భాగవతం మొత్తం చూస్తే ఒక్క బాణసంచా మందుగుండు సామగ్రి ఒక్కటి పేల్చినట్టుగా ఎక్కడా లేదు. ఆ సత్యభామ నరకాసురు వ్యవహారం యుద్ధం అప్పుడు కానీ దీపావళి అప్పుడు కానీ. ఊరికే ఏదో నరకాసురుడు సంహరింపబడ్డాడు, సంతోషం. వాడు 16,000 మందిని బంధించాడు. వాడు చచ్చిపోవడం లోకానికి మేలు కాదు. అందువల్ల దీపం పెట్టుకున్నారు. అది కూడా నరకు అంటే భూఖండం అని అర్థం ఉంది. విశ్వనాథ వారు పరిశోధక వ్యాసమే రాశారు. నరకు అంటే భూఖండం. సరిగ్గా యాస్ట్రాయిడ్స్ అంటారు ఇప్పుడు మనం. దీపావళి కథ వెనకాల తత్వం దివ్యలోకాల్లో జరిగింది అదే, ఆకాశంలో జరిగింది. భూమి నుంచి ఒక ఖండం ఒక ముక్క వేరుపడింది. అది దేన్నొచ్చి గుద్దుకుంటుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. దాన్ని మళ్ళీ స్వామి తిరిగి చేర్చాడు. దానివల్ల ప్రమాదం లేకుండా దాన్ని చూర్ణం చేశాడు. అది నరకాసుర సంహారం. అది చారిత్రకంగా ఎలా జరిగింది? నరకాసురుడు ఆయన 16,000 మందిని బంధించాడు, రాజులందరినీ ఓడించాడు, ఆయన హింసలు పెట్టాడు ప్రజల్ని. వాడికి మొరాసురుడు ప్రధాన సైన్యాధిపతి. వాడి ద్వారానికి వీడు కాపలా. ఆ మొరాసురుడిని ముందు చెప్పాడు. అందుకే మొరారి, మొరవైరి, మొరభిత్ లాంటి పేర్లు వచ్చాయి. తర్వాత నరకాసురుడు చంపాడు. అందుకని ఆనందంగా ప్రజలు దీపాలు పెట్టుకున్నాం. మనం ఏమిటిది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం బాంబులు కాల్చి. ప్రతిదీ కూడా అతి 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 చేసేస్తున్నాం. క్రికెట్ మ్యాచ్, వన్డే మ్యాచ్ పూర్తి కావడానికి 50 ఓవర్లు చాలండి. 50 ఓవర్లు కావాలిగా. 50 ఓవర్లు అయితే కానీ వన్డే మ్యాచ్ అవ్వదు. జీవితం అనే క్రికెట్ మ్యాచ్ నాశనం కావడానికి 50 ఓవర్లు అక్కల 3 ఓవర్లు చాలండి. ఓవర్ థింకింగ్, ఓవర్ టాకింగ్, ఓవర్ యాక్టింగ్, ఇవే ఓవర్లు. 3 ఓవర్లు. ఓవర్ థింకింగ్ అవసరమైన దానికంటే ఎక్కువ ఆలోచించడం. ప్రతిదీ పూసేసుకుని బుర్రపాడు చేసేసుకోవడం, కంపోజ్ బిళ్ళలు వేసేసుకోవడం, ఇంకా నెత్తి పగిలిపోయి మత్తు బిళ్ళలు, నిద్ర బిళ్ళలు. ఎందుకు అంత ఆలోచన? ఎందుకు? ఏముంది? నీ పని ఏదో నువ్వు చేయలేదా? అదే ఓవర్ థింకింగ్. చాలా పైగా అయిపోయిందాన్ని ఆలోచించడం ఏంటంటే మళ్ళీ ఆ పని వేస్తే అప్పుడే ఆలోచిస్తాం. ఈ లోపు నమశివాయ అంతే, ఆయన ఆలోచించుకుంటాడు. ఓవర్ టాకింగ్ సంసారాల్లోనైనా, కార్యాలయాల్లో, భార్యాలయాల్లో, ఎక్కడైనా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే. అక్కడ ఆపై ఇంకోటి మాట్లాడి హాయిగా విను. తెలుసున్నదేమో ఇంత, దాన్ని చెప్పడమేమో ఇంత. ఎందుకంటే మనకేదో తెలుసుని ఎదుటివాడు అనుకోవాలి. పోనీ ఇది రవ్వంతా చేయడు ఇందులోది. అసలు మన పూర్వులు ఎంత గొప్పవాళ్ళంటే అరుగుల మీద కూర్చొని ఉపన్యాసాలు పనికొస్తాయి. ఈ పూర్వులు గొప్పవాళ్ళని అరుగుల మీద కూర్చుని ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర సోఫాల్లో కూర్చుని ఉపన్యాసాలు చెప్పడం కంటే ఆ పూర్వులు గొప్పతనానికి సంబంధించిన గ్రంథాలు చదివి దాన్ని ఏమైనా ఇప్పుడు అమలు పెట్టగలమేమో చూస్తే సరిపోతుంది. ఇదే ఓవర్ టాకింగ్. అలాగే ఎంతవరకు ఊరుకోవాలో అంతవరకు ఓవర్ టాకింగ్. ఇంటికోరు పిల్లలను పరిచయం చేయాలి. ఎవరో వచ్చారు పిల్లలు. ఇప్పుడు మా అబ్బాయి అండి ఇంకా పెళ్ళి అవ్వలేదు, అవసరం లేదు, వాడికి చెప్పక్కర్లేదు ఆ విషయం. వాడికి పడుకోవడం, వచ్చిన వాడి దగ్గర వెళ్ళి పెళ్ళి అవ్వలేదని చెప్పాలా? వీడేమిటో పొట్టుగా ఉండిపోయాడు. పొట్టుగా ఉంటే నష్టపడి నేను పొట్టుగా 3 మంది ఉంటారు ప్రపంచాలు. మా అమ్మ పోలికి నేను బ్రహ్మాండంగా ఉన్నాను. ఏదో ఒకటి అంటూ ఉండవు. ఇక మా అమ్మాయి అండి ఇంకా ఉద్యోగం కోసం చూస్తుంది, ఇంకా రాలేదు. రాకపోతే ఏమిటి? ఆ విషయం ఎందుకు అక్కడ? మా అమ్మాయి ఫలానా చదివింది. వాడు ఒకవేళ అడిగితే చెప్పచ్చు. ఎక్కువ వ్యాఖ్యానాలు, ఎక్కువ ఇదే ఓవర్ టాక్. ఇంకా ఓవర్ యాక్టింగ్ కొంతమంది. ఇంక మొత్తం చేసుకుని రాసేసుకుని ఇంకా మేమే అన్నట్టుగా, ఇంకా ఊళ్ళో వాళ్ళందరికీ మనమే దిక్కన్నట్టుగా, మొత్తం వీధంతా మనమే ఆధారపడాలి. ఆడాళ్ళు ఇంతే, మోగాళ్ళు ఇంతే. అంచేది ఈ ఓవర్ యాక్టింగ్, ఓవర్ టాకింగ్, ఓవర్ థింకింగ్ 3 ఓవర్లే కదండి. క్రికెట్ మ్యాచ్కి 50 కావాలి, మనకి 3 చాలు. ఈ అతి అందరూ మానుకోవాలి. ఇదేదో పెద్ద పరోపకారం అన్నట్టు మాట్లాడతారు. ఈ ఊళ్ళో అందరికీ, వీధిలో అందరికీ నేనే అన్నీ చేయిస్తా. అది అహంకారం, పరోపకారం కాదు అది. మిమ్మల్ని అడగందే ఎందుకు చేయిస్తున్నారు? మీ వెనకాల తిరిగారు వాళ్ళు ఏమన్నా? మనకే పెత్తనం చేయాలని సరదా. అవి ఖచ్చితంగా బంధాలు అయిపోతాయి. తర్వాత బంక్ అవుతుంది. బంధమైనా పర్వాలా, బంక్ అవుతుంది. ఇంకా పెట్రోల్ బంకే. ఇదే మానుకోవాలి. సరిగ్గా అలా ఉండగలిగితే కనుక ఎంతవరకు ఉంటే అంతవరకే.
లేకపోతే రావణాసుడు తమ్ముడయ్యండి విభీషణుడు అలా ఉండడం ఏమిటండి? అంటే ఎంత దెబ్బతిన్న దుర్మార్గపు రౌడీల ఇంట్లో మనం పుట్టిన ధర్మరాజులా మనం ఉండగలం. అలాగే పరమసాత్వికుల ఇంట్లో ఓ రౌడీగాడు కూడా పుడతాడు. ఆశ్చర్యం వెళ్ళా. పురుగుల్లో పువ్వులు పుడుతున్నాయి, పురుగుల్లోంచి పువ్వులు పుడుతున్నాయి, బురదలోంచి పద్మం పుడుతోంది. రెండూ సంభవమే. అంతే విభీషణుడికి ఆయనకు దక్కవలసిన ఫలితం ఆయనకి దక్కింది. ఏకస్తత్ర మయా దృష్టక, ఒక్కడనే చూశానమ్మా అంటే ఎవరు? నేను చూశాను మయా దృష్టక. శ్వేతఛత్రో విభీషణక, రావణాసురుడు తమ్ముడు విభీషణుడికి ఎందుకో పైన ఎవరో తెల్లగొడుగు పట్టారు. తెల్లగొడుగు సామ్రాజ్య చిహ్నం. తెల్లగొడుగు ఒకటి, నాగలి ఒకటి, వజ్రాయుధం ఒకటి, పద్మం ఒకటి, అరికాళ్ళలో కనుక చిహ్నాలుగా ఉంటే మహారాజ యోగం పడుతుందని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు కారెత్తి చూసుకోకండి, మనకు దురద పుడుతుంది, అంతకంటే ఏం పట్టదు. అప్పుడే చూసుకుంటున్నారు ఎవరో. మనకంతంత యోగాలు ఏం లేవు. మన ఖచ్చితంగా మనకి అటు ఇటు రెండు రాష్ట్రాల్లోనూ కూడా మన శాసనసభ్యుల కుమారులే మళ్ళీ మహారాజులు అవుతారు. మనం ఎవరో అవ్వం, మనం మహాభూజులు అవుతాం. ఎక్కడికెక్కడ నియోజకవర్గాలు శుభ్రంగా రాసేసుకున్నారు కొడుకులకి, మన వాళ్ళకి. కొడుకు లేకపోతేనే కూతురు, లేకపోతే కూతురు కూడా ఇవ్వరు. ఇంకా మనం ఎందుకు అవుతాం? మనం ఇలా ఓట్లు వేసుకుంటూ కూర్చోవడమే. వాళ్ళు ఇచ్చే 100, 200 తీసుకుని అయిపోయింది అంతే. మన బతుకులు అంతే. అంతే. మనకి అరికాళ్ళలో ఏమున్నా దురదలు పుట్టడం తప్పితే ఏమీ ఉపయోగం లేదు. కానీ చిన్నం ఇది. శ్వేతఛత్రం విభీషణక, తెల్లగొడుగు పట్టారమ్మా ఎవరో విభీషణుడికి. అంటే సీత అదో రావణాసురుడు తమ్ముడు ఇంత మంచివాడు ఉన్నాడా, నేను ఇంకాస్త ధైర్యంగా ఉండొచ్చు. అంటే అందరూ దుర్మార్గులైనా సరే కాస్త అధైర్యం వస్తుంది, మనస్సులో విరక్తి కూడా వస్తుంది. కానీ కొంతమంది ఉన్నారు అంటే మనకు కూడా, ఇప్పుడు మనం ఇంత చెప్పుకుంటున్నప్పుడు ఈ లోకంలో కూడా అంతే కదండి. అంతా చెడిపోయిందని అస్తమానం అనుకోకూడదండి. అలాగా అంతా చెడిపోలేదండి. ఇప్పుడు జిల్లా అనుబంధం తీస్తాం, ఏవో 2 అత్యాచారాలు కనపడితే లోకాన్ని నిండా అత్యాచారాలు, 2 తీసే ఈ లోకంలోంచి. జిల్లా మొత్తంలో 2 ఉన్న జనాభా. ఓ జిల్లాలో 1 కోటి మంది ఉన్న జిల్లాలు ఉన్నాయి, 50 లక్షల మంది ఉన్నారు. అలా ఆనాడు 25 లక్షల మంది ఉన్నారు. 2గా, ఇంకెవరు గురెవలేదుగా. అలా ఎందుకు ఆలోచించకూడదు? అలాగే ఇవాళ పత్రికలు, ప్రసార మాధ్యమ సాధనాలు బాగా పెరిగాక ప్రతి చిన్న విషయం వార్త అయిపోతుంది. అందుకని ఇంత కంగారు పడిపోతున్నాం. కానీ చెడిపోయిందని ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదండి. ఒకవేళ నిజంగానే చెడిపోయారా దాన్ని అంతో ఇంతో బాగు చేయవలసిన పూచి మనకు ఉందా లేదా? విభీషణుడు అనేటువంటి పాత్ర ద్వారా సుందరకాండ లోకాన్ని బాగు చేయమని చెబుతోందా లేదా? అయితే రావణాసురుడు లంకలో విభీషణుడు ఏమిటండి? ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళంతా కలవాలి. ఇవాళ కూడా రాజకీయాల్లో పరమ నిజాయితీ పరులైన వాళ్ళు ఉన్నారు. కనీసం 100కి 2 ఉన్నారు. నిజమే. ఇద్దరు అన్ని జిల్లాల నుంచి ఏకం చేసి దేశాన్ని పరిపాలించడం అంటే ఆ రోజు రాకూడదా? మనం కోరుకోకూడదా? హనుమంతుడు దయవల్ల, రాముడు దయవల్ల, సీతాదేవి దయవల్ల. అది ఆశావాదం కోసమే ఈ శ్లోకాలన్నీ. శుక్లమాల్య అంబరధరగా, తెల్లని వస్త్రాలు ధరించాడమ్మ, తెల్లని పూలదండలు ధరించాడమ్మ. శుక్లమాల్య అంబరధరగా, అంబరం అంటే వస్త్రం, ఆకాశం కూడా. శుక్లగంధానులేపనగా, తెల్లని సుగంధాలు పూసుకున్నాడమ్మా. సరిగ్గా బాలాత్రిపుర సుందరి కాండగా దీనికి యోగ సాధనలో అన్వయం. యోగి ఈ అనాహత చక్రం దాటి విశుద్ధ చక్రం దాటుతున్న స్థితిలో తెల్లటి మాలలు ధరిస్తాడు, తెల్లటి వస్త్రాలు కట్టుకుంటాడు, తెల్లటి మంచి గంధం పూసుకుంటాడు. శివుడు సరిగ్గా విశుద్ధ చక్రానికి అధిపతి శివుడు, అనాహతానికి విష్ణువు. శివుడు తెల్లగా ఉంటాడు. ఆయన పూసుకునే బూడిద తెలుపు, ఆయన ధరించిన గంగ తెలుపు, ఆయన నెత్తి మీద చంద్రుడు తెలుపు, అన్నీ తెలుపు. ఎందుకంటే శివుడు, విష్ణువు అన్నీ నలుపు ఏమిటండి? ఆ అనాహత చక్రాధిపత్య స్థానం లక్షణం అది. అది విశుద్ధ చక్రాధిపత్యం. విశుద్ధ అంటే కూడా తెలిపే. ఇది యోగ సాధన. ఆ విశుద్ధ చక్ర స్థానం. ఇంకా ఆజ్ఞాచక్రం ఒకటే. ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతున్నాం, అమ్మవారు కనపడుతోంది. ఇప్పుడు సరిగ్గా హనుమంతుడు కూడా అమ్మవారికి అంత దూరంలో ఆవిడ చూస్తున్నాడు, ఇంకా చేరుకోలేదు. అంచేత మనం కూడా యోగ సాధనలో విశుద్ధ చక్ర స్థానం వరకు వస్తే ఆజ్ఞాచక్రం కనపడుతూ ఉంటుంది, ఇంకా చేరుకోవాలి. కనపడితే అలాగా అదిగో ఊరు వచ్చేసింది. ఊరు వస్తే మనం వెళ్ళదేంటి ఊరు దగ్గరికి? ఇక్కడ కూర్చుంటే ఎలా పెడతాం? ఊరు వచ్చినా వెళ్ళాలిగా. అదిగో ఊరు వచ్చింది, కాస్త ఉత్సాహం. ఇంకో మైలు దూరంలో ఉండగానే ఏదో విజయవాడ లాంటి స్టేషన్ వస్తుంది అనుకోండి, అగో కనకదుర్గమ్మ కొండ దీపాలు కనపడుతున్నాయి, వచ్చేసింది. ఆ వచ్చాక మీకేం తెలుసు? అవుటర్లో పెడతాడు 1 గంట, అయిపోయింది పని. అప్పుడు కనపడుతుంది దుర్గాదేవి. అంచేతను చేరుకునే వరకు చేరినట్టే లెక్క, కానీ కనపడుతుంది. ఇది శుక్లమాల్య అంబరధనక శుక్లగంధానులేపనక
శ్వేతఛత్రము తెల్ల గొడుగు, తెల్లని వస్త్రాలు, తెల్లని మల్లెపూల దండాలు, తెల్లని మంచి గంధపూత, ఇదంతా శివుడికి సంకేతం. శివుడు విశుద్ధి చక్రానికి అధిపతి. అంటే ఈ యోగ సాధనలో మూలాధార చక్రం నుంచి వరుసగా అన్వయం చేసుకుంటూ వస్తున్నాం మనం. ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది ఈ శ్లోకానికి అర్థం. చతుర్దంతం గజం దివ్యం ఆస్తే తత్ర విభీషణ. సరిగ్గా లక్ష్మణుడికి చెప్పిన మాట చెప్పారండి, రాముడికి చెప్పిన మాట. మంచితనానికి రామలక్ష్మణులంత స్థానం ఉంటుంది, కంగారు పడక్కల. చతుర్దంతం మాట ఎక్కడదండి. రాఘవశ్చ మయా దృష్టక చతుర్దంతం మహాగజం ఆరూఢ శైల సంకాశం చచార సఖ లక్ష్మణక. 4 దంతాలు కలిగిన తెల్ల ఏనుగు, వెల్ల ఏనుగు మీద ఎక్కువ వచ్చారమ్మా రామలక్ష్మణులు అన్నాడే. అదే తెల్ల చతుర్దంతం మయా అదృష్టం, అదే తెల్ల ఏనుగు. చతుర్దంతం గజం దివ్యం ఆస్తే తత్ర విభీషణక. అక్కడ సరిగ్గా ఈ విభీషణుడు 4 దంతాలుండే ఐరావతాన్ని అధిరోహించాడమ్మా. అంటే ఆయనకి మహారాజు యోగం పట్టబోతుంది. దాన్నే విశ్వనాథ వారు చెప్పారు. ఒక్క విభీషణుండు ధవళోజ్వలచారు నవాతపత్రమున్, ఒక్క విభీషణుండు ధవళోజ్వలచారు నవాతపత్రమున్, మిక్కిలి తెల్ల చీరలును, మిక్కిలి తెల్ల చీరలును, మేన సుగంధపు పూతలున్, మిక్కిలి తెల్ల చీరలను మేనుల గంధపు పూతలన్నీయున్, చొక్కపు రాజభోగములు చొప్పడ ఒప్పెసలార గన్పడన్, తక్కిన ఎల్ల రాక్షసులు దక్షిణ దిక్కున గట్లు పోవగన్. ఒక్క విభీషణుండు ధవళోజ్వల చారు నవాతపత్రమున్. ఇంతమంది ఈ రావణాసుడు ఇలాగే చీలిపోయాడు, పడిపోయాడు. కుంభకర్ణుడు అంతే, ఇంద్రజిత్ అంతే, వాళ్ళందరూ సాగుపోతున్నారు. కానీ ఒక్క విభీషణుండు ఏకస్తత్రమయా దృష్ట అన్నదానికి సరిగ్గా ఒక్క విభీషణుండు అంటే మనకొక విశ్వనాథ వారు భారతీయ సాహిత్యానికి, ఆర్ష ధర్మానికి ప్రతీకైన మహానుభావుడు కాబట్టి ఒక ధైర్యంగా ఒక్క మాట చెబుతున్నాడు. నువ్వు ఒక్కడివి చాలాయా, నేను ఒక్కడినే అనుకుంటే అవుతుందా? ఈ నీరసం మనలో చాలామందికి ఉందండి. ఎవరన్నా ఒక్కడు ధైర్యంగా చేస్తున్నా వాడిని నిరుత్సాహపరుస్తారు. మీరు బలైపోతారండి, మీరు క్షేమంగా ఉండడం మాకు కావాలి. నిజమే, వీరు దేశక్షేమం ముఖ్యం మనందరి క్షేమం కంటే. ఎంత ప్రయత్నించినా ఎవరో ఈ భూమి మీద క్షేమంగా చివరి వరకు ఉండలేము. క్షేమం కొంత తప్పదు. క్షేమం ఆకారం, క్షేమం ఏకారం. ఏకారం అంటే ఏకం, ఆకారం అంటే సమస్తం. ఎక్కువ క్షేమమే ఉంటుందమ్మా. క్షకార ఆకారముల క్షకార ఏకారముల క్షే. ఏకారం అంటే ఏకం, అది ఎప్పుడో ఉంటుంది. ఆకారమే ముందు, క్షమం ఉంటుంది, తప్పదు. దాన్ని ఎదుర్కోవాలి. అసలు ఎదుర్కోవడంలో ఎంత ఆనందం ఉందండి చాలామందికి తెలియడంలా. కాలవలో నీరు అలా ప్రవహిస్తుంటే అలా వాలుగాల్లో ఎదరం ప్రత్యేకత ఉందండి. కాల్వనై పారన కాల ప్రవాహాన ఎదురీదు వీరుల ఈత కొరకు. కాల ప్రవాహానికి ఎదురీదే వీరుల ఈత కోసం నేను కాలువనే పారుతాను. అది మన జీవితం, ఎదురీదాలే. ఒక్క విభీషణుండు ధవళోజ్వల చారు నవాతపుత్రమున్, మిక్కిలి తెల్ల చీరలను మేననలందిన గంధపూతలున్, మిక్కిలి తెల్ల చీరలను మేననలందిన గంధపూతలున్, చొక్కపు రాజభోగములు చొప్పడ నొప్పెసలార గన్పడన్, తక్కిన ఎల్ల రాక్షసులు దక్షిణ దిక్కున గట్లు పోవగన్. అందరూ వెళ్ళిపోతున్నా సరే తక్కిన ఎల్ల రాక్షసులు, మిగిలిన వాళ్ళు అందరూ దక్షిణ దిక్కుకి వెళ్ళిపోయారంటే రాక్షస సైన్యం మొత్తం చనిపోవడం ఖాయం. ఎవరు మిగలరు. కౌరవ సైన్యం మిగిలిందా భారత కాలంలో? ఇవేళైనా మనం అదే ధైర్యంతో ఉండాలి. దుర్మార్గమైన తీవ్రవాదులందరినీ దుర్మార్గంతో మన దేశంలోకి పంపిస్తున్న పాకిస్తాన్ నశించడం ఖాయం. ఏమీ అధైర్యపడక్కల. వాళ్ళ ఆలోచనలే అలా ఉన్నాయి. వాడు అమెరికా వాడిని ఆశ్రయిద్దామని ప్రయత్నం చేసిన వల్ల ఒబామా గారు గట్టి సలహా ఇస్తున్నాడు. తీవ్రవాదులు ఎవరైనా సరే నియంత్రించాలి. తెలుసు ఎక్కడున్నారో అందరికీ శుభ్రంగా తిండిట్టి పోషిస్తూ ఓ పక్కని నీతిపానాలు వల్లిస్తే అలాగా. అందుకే చూడండి ఏమైందో ఆశ్చర్యకరంగా. ఎంత ప్రజాస్వామ్యం చెడిపోయింది అనుకున్నా 70 ఏళ్లలో దేశం వెనకబడిపోయింది, సర్వనాశనం అయిపోయింది అని మన వాళ్ళు ఎంత మాట్లాడినా దేశం ఒక్కలుగా లేదండి. కనీసం సంతోషించాలి. మన తల్లి భరతంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ,
మన తల్లి దేహమ్ము మధురగేహమ్ము మన ప్రేమ ఆగేహమందు స్నేహమ్ము మన భారతీయత మానవత్వయుత మన జాతి ధీయుత మహనీయ కవిత మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి మన తల్లి భరతాంబ మతి శారదాంబ మన కామె జగదంబ మధుమత్కదంబ. ఇంత చెడ్డలో కూడా కొంత మంచి ఉందండి, మన ఐకమత్యంగా ఉంచుతోంది. ఏవో చిన్న చిన్న వ్యవహారాలు జరిగాయని కంగారు పడకండి. గోవధ నిషేధ చట్టం స్పష్టంగా ఉందండి. ఎందుకు చంపాలండి గోవుల్ని? ఒకటి మానేయలేరా అండి? ఇంకా మాంసం లేదా అండి సృష్టిలో? కుంపలు అంటుకుపోతాయండి గోమాంసం తినకపోతే? సిద్ధాంతాలు మాట్లాడుతున్నారు. అది ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఒక్క చోట జరిగితే దేశమంతా అవి జరిగినట్టుగా ప్రచారాలు చేసేస్తున్నారు. ఈ అవార్డులు వెనక్కి ఇచ్చామని పోజులు కొడుతున్న రచయితలకి ఎంతమంది ఎన్ని రకాలుగా దేశాన్ని దోచుకున్నా ఎప్పుడూ తోసలేదండి అవార్డులు వెనక్కిద్దామని. అసలు 10 రోజులు కూడా పరిపాలించడం వాళ్ళకి ఇష్టం ఉండదండి. ముక్కలు ముక్కలు అయిపోవాలి. వ్యక్తి స్వేచ్ఛ పేరు మీద ముక్కలు చేసేస్తారు ఆ దేశాన్ని. అది తప్పే, ఖచ్చితంగా తప్పే. దాద్రిలో జరిగిన తప్పు, కల్బుర్గి హత్య తప్పు. మానవత్వం ఉన్నవాడు వాటిని సమర్థించడు, అది ఉగ్రవాదం. కానీ చట్ట ప్రకారం దోషమైంది ఎందుకు జరుగుతుంది అసలు దేశంలో? ఎన్ని చట్టాలు ఇలా గంగలో కలిసిపోవాలి? 29 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాలపైన గోవధ నిషేధం చట్టం చేశాయి. ఎందుకు అమలు జరగదండి? మంచిది, చట్టాన్ని ఎవరి చేతుల్లోకి తీసుకున్నా తప్పే. దాన్ని ఆ చేతుల్లోకి తీసుకోవడాన్ని మనం వ్యతిరేకించాలి. కానీ అసలు ఏదో పెద్ద గొడ్డు మాంసం తినడం గొప్ప విషయం అన్నట్టు ఉపన్యాసాలు ఇస్తారు. ఖచ్చితంగా దేశభక్తితో ఆలోచన చేస్తే చట్టం ఉంది. ఈవేళ కొత్తగా చెప్పకల్లా, ఒక్క మాట చెప్పకల్లా కొత్తగా. చట్టాన్ని కాపాడరండి, అయితే అన్ని చట్టాలు తీసేయమనండి. ప్రతిదీ ఈ దేశంలో మెజారిటీ ప్రజల భావాలకు అనుకూలంగా లేకపోతే దేశం ఎలా నడుస్తుంది? ఎవరిని ఏమో నిర్బంధించి ఇబ్బంది పెట్టలేదే, చెప్పారే. ఇన్నేళ్ల పాటు చట్టాలు ఉంటాయి, ఎక్కడ ఎవరు పాటించరా? శ్రీకాకుళం నుంచి ఇక్కడ వరకు ఒరిస్సా వరకు ఒకసారి కారులో పెడుతూ చూశారంటే కళ్ళ నీళ్ళు వచ్చి ఏడిచాను. రోడ్డు మీద కూర్చొని లారీ 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 నిండా ఆవులు ఆవులు ఆవులు, గోవులు గోవులు ఇలా నడిచి నడిచి మందలు మందలు. అడిగితే కడుపు తరుక్కుపోయింది. ఎందుకంటే కబేళ ఇవ్వ శుభ్రంగా ఉన్నాయి. రోజుకు 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 ఎన్ని వేలో. ఒక్క దెబ్బలో 500 గోవుల్ని చంపగలిగినటువంటి యంత్రాలు కొన్ని కబేళాలు పెడుతుంటే ఈ రచయితలు ఎవరు మాట్లాడరే? తుడుచుకున్న తువ్వాలు కూడా వెనక్కి లేదు వీళ్ళు ఎవరోనో. అవార్డులు వెనక్కి ఇచ్చేస్తారు మహానుభావులు. కొంపలు అంటుకుపోయినాయి. ఇప్పుడు చట్టంగా స్పష్టంగా ఉన్న చట్టాన్ని మనం అందరం అనుసరించాలో వద్దు? కొత్త చట్టం పెట్టమని ఎవరు అనలేదు ఈ దేశంలో హిందువులు. ఇది ఆలోచన చేయాలండి. మంచికి మంచి, చెడ్డకి చెడ్డే. ఒక్క మంచి ఉన్నా మనం కీర్తించాలి. అలాగే ఒక్క చెడ్డ జరిగితే దాన్ని పట్టుకుని మొత్తం ఏదో ఉగ్రవాదం అని మాట్లాడద్దు. అదే విభీషణుడి నుంచి ఒక్క మంచి చాలు, ఆ వ్యాప్తం చేద్దాన్ని. కానీ ఒక్క చెడ్డ ఎవరో చేస్తే అది హిందువులంతా చేసినట్టు కాదు, అది హిందుత్వం కాదు. అందుకని చెబుతున్నాడు, మిక్కిలి తెల్ల చీరలను మేనన అలందిన గంధపూతలను ఒంటి నిండా పూసుకున్న పూతలతో విభీషణుడు హాయిగా పెడుతున్నాడు. చొక్కపు రాజభోగములు చొప్పడను ఒప్పెసనార కనపడెను. మహారాజభోగాలన్నీ అనుభవించాడు. మిగిలిన వాళ్ళంతా ఏడుస్తూ దక్షిణ దిక్కుకు పోతుంటారు. అందుకే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ భగవద్గీతలో చెప్పినమాట. ఎవరు ధర్మాన్ని కాపాడడానికి ఏ కొంచెం ప్రయత్నమైనా చేస్తారో వాళ్ళందరికీ భగవంతుడి యొక్క రక్షణ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చెబుతున్నా, చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు. చట్ట వ్యతిరేకమైన పనులు చేసిన వాళ్ళని రక్షక భటులకు అప్పగించడం వరకే మన పని. ఆ సమాచారం వారికి చేర్చడం వరకే మన పని. అలా చేతుల్లోకి తీసుకోవడం మొదలు పెడితే అందరూ అన్నీ తీసుకుంటారు, దేశం అల్లకల్లోలమైపోతుంది. అది మనం దృష్టిలో పెట్టుకుందాం. ధర్మాన్ని యథాశక్తి కాపాడేటువంటి ప్రయత్నం చేద్దాం, చట్టానికి లోబడి మాత్రమే. మళ్ళీ మనం 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.